తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి విషయాన్ని ప్రజలను మభ్యపెట్టేందుకే తప్పుడు ప్రచారం. హెరిటేజ్ పై తప్పుడు ప్రచారం తగదు. రాష్ట్ర కార్యదర్శి బొండ జగన్నాథం. కల్తీ నెయ్యి కేసుల్లో పీకల్లోతుల్లో కూరుకుపోయిన వైసీపీ హెరిటేజ్ పై ఆరోపణలు చేయడం దుర్మార్గమని టీడీపీ కార్యదర్శి బొండ జగన్ అన్నారు. ఈ సందర్భంగా తన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తిరుమల లడ్డు తయారీలో పాలు సేకరణ లేకుండా వివిధ ద్రవాలతో కల్తీ నెయ్యి తయారీ విషయాన్ని దారి మళ్లించాలని, హెరిటేజ్ పై బురద జల్లే రాజకీయం చేస్తున్నారని, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ చీజ్ ప్యాకెట్కి నెయ్యి ప్యాకెట్కి తేడా తెలియని దుస్థితిలో ఉన్నారని, ఇవన్నీ ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయరామరాజు, బెల్లంకొండ రాజన్ రాజ్యం, కర్రీ కన్నారావు, పావాడ వెంకటరమణమూర్తి, జాన్ రమేష్, కళ్యాణ్ చక్రవర్తి, సుందర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు. మీడియా ద్వారా, సొంత సోషల్ మీడియా ద్వారా ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ మరి ఇవాళ ఎన్నాళ్ళు కోర్టులను తిరుగుతాం. ఇవాళ కూడా ఏదో ఢిల్లీ హైకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా 4 వారాలు గడువు ఇచ్చి మీరు ఏదైతే నిజంగా తప్పువారం ఉన్నాయో అవన్నీ కూడా ప్రూవ్ చేసేంత వరకు కూడా ఎటువంటి ఇది కూడా సాక్షిలో కానీ సాక్షి మీడియాలో కానీ వస్తే మాత్రం బాగోదని హెచ్చరిక జారీ చేశారు. ఇంకా బుద్ధి రాలేదంటే అర్థం చేసుకోవాలి ప్రజలందరూ కూడా. ఎప్పుడు కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు సంక్షేమం అభివృద్ధితో పాటు రాష్ట్రంలోనే అంటే కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం కన్నా ధీటుగా రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ఇవాళ అనేక ఐటీ కంపెనీ తెచ్చే ప్రయత్నం చేయడం కానీ ఇవన్నీ చూసి ఓరవలేక మరి ఎక్కడ మళ్ళీ రేపు పొద్దున్న 11 సీట్లు కూడా రాకుండా పోతామని ముందే భయంతోనే ఇవాళ ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఒక పత్రికని లేకపోతే సోషల్ మీడియాని ఏదైతే తప్పుని ఒప్పుగా క్రియేట్ చేయడానికి మొన్న ఎవరైతే ఆ బిల్ గేట్స్ గారు వచ్చినప్పుడు ఏదైతే ఈ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అంటే ఆ సాయి అనే వ్యక్తి కూడా ఒక జర్నలిస్టా లేకపోతే నిజంగా ప్రజల్ని అంటే ఒక యదవ అనే దీనిగా మాట్లాడాడంటే మానవత్వం ఎక్కడికి వెళ్ళిపోతుంది మాకు ఇప్పటికీ అర్థమవుతుంది. కాబట్టి ఎవరైతే సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేసిన అందరూ కఠినమైన చర్యలు తీసుకుంటే కానీ ఇది సెట్ అవుతుందని చెప్పి మా ఈ సభముఖి తెలియపరుస్తుంది.